చూస్తూ ఉండు. వాక్యాన్ని జ్ఞాపం చేసుకుందాం. యెషయా గ్రంథంలో 55వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు జ్ఞాపం చేసుకుందాం. దప్పికొని వారులారా నీళ్ల యొద్దకు రండి, రోగులు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చెయ్యుడి. రండి, రోగులు లేకపోయినను ఏమీ నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. హల్లెలూయా. ఎందుకంటే దప్పిక కొని వారులారా నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చెయ్యుడి. రండి, రోకలు లేకపోయినను ఏమీ నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చేదరు? సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితములు ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను భుజించుడి. మీ ప్రాణములను సారమైన దాని యందు సుఖింపనీయుడి. హల్లెలూయా. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన విషయం అండి ఇది. దప్పిక కొనివారులారా. ఎందుకంటే ఈ లోకంలో మన ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు అనేక విధాలుగాను దప్పిక కలిగిన వారమే ఉన్నామండి. సమాధానం లేని పరిస్థితులు. ఎందుకంటే మనలో ఎప్పుడైతే సమాధానం లేని పరిస్థితులు ఉంటాయో ఆ సమాధాన పరిస్థితుల్లోనూ మనలోనూ ఎప్పుడూ కూడాను ఆందోళన, అశాంతి, ఈ ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు వీళ్ళన్నిటిలో కూడా మనం సమాధానం లేని పరిస్థితుల్లో ఉంటున్నామండి. ఆ సమాధానం లేని పరిస్థితుల్లో దేవుడు పిలుస్తున్న ప్రయాసపడి భారాలు మోయిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలగజేతును. ఎందుకంటే ఎటువంటి దప్పిక అంటే ఇక్కడ దేవుని ఆశీర్వాదాలన్నీ కూడాను ఇక్కడ మన ప్రయాసల వల్ల రావండి. ఎందుకంటే మన శక్తి బలము చేతను, లేకపోతే మన జ్ఞానము చేతను, లేకపోతే మన పేరుని బట్టో, మరొక విధంగానో, మన ఆస్తిపాస్తులను బట్టో, మన తెలివితేటలను బట్టో దేనివల్ల కూడా దేవుని ఆశీర్వాదాలు రావండి. దేవుని ఆశీర్వాదాలు రావాలంటే ఆయన ఉచిత కృప, ఆయన ఉచిత కృప ద్వారానే మనం పొందుకోగలుగుతామండి. అందుకే మొట్టమొదటి మనం నీళ్ల యొద్ద అంటే ప్రభు పరిశుద్ధాత్మ యొద్దకు మనం ఆయన సన్నిధిలో చేరుకుని ఆయన ద్వారా మనం ఆశ్రయం పొందుకునేవారమనే ఉండాలి. ఆశ్రయం లేకుండా సమాధానం ఉండదండి. ఈ లోకంలో ప్రయాసంలో పడుతూ ఉంటాం, ఆ ప్రయాసంలోనే కొట్టుమిట్లాడుతున్నామండి. కానీ ఆ ప్రయాసంలో ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆయన పిలుస్తున్నారండి. ఆశీర్వాదాలు చాలా ఉన్నాయండి మనకి, కానీ ఆశీర్వాదాలకి యోగ్యత మనకు ఉండాలి. ఆ యోగ్యత ఏమిటి? సమాధానము, వినయము, విధేయత కలిగిన వారమే దేవుణ్ణి ఆశ్రయించే వారమే ఉండాలండి. అంతేగాని మన ఈ లోక పద్ధతులు బట్టి దేవుని యొద్ద మన ఆశీర్వాదాలు రావండి. మనం ఎంత ప్రయాసలు పడినా సరే ఆ ప్రయాసలన్నీ వ్యర్థమైపోతాయండి. ఎప్పుడు కూడా దేవుని యొద్ద మనం పొందుకోవాలంటే అది ఉచితంగా వస్తుందండి. ఆ ఉచితంగా రావాలంటే మన వినయము, విధేయతలతో మనం దేవుణ్ణి ఆశ్రయించేవారునే ఉండాలండి. ఈ లోక పద్ధతులు బట్టి ఏనాడు కూడా మనం దేవుని ఆశ్రయిస్తే ఉపయోగం ఉండదండి. అందుకే ప్రయాసపడే భారాలు మోస్తున్న సమస్త జనులారా ప్రభు పిలుస్తారన్నమాట. దప్పిక గొనివారులారా నీళ్ల యొద్దకు రండి, రోకల లేకయే. ఒకసారి మనం ఇంకోసారి వాక్యం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 10 నుంచి 14 వచనాలు చదువుమా. అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునకు ఇమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడు? అది ఎరిగి ఉంటే నీవు ఆయనను
అడుగుదువు, ఆయన నీకు జీవజలము ఇచ్చునని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును. తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడివా అని ఆయనను అడిగెను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పిక గొనును. ఎందుకంటే ఈ నీళ్లు అంటే ఈ లోక పద్ధతులు బట్టి మనం తృప్తి పొందటం అనేది అసాధ్యం అండి. ఎందుకంటే ఈ లోకంలో మన పద్ధతులు ఏముంటాయి, ఈ విధంగా వెళ్తే బాగుపడతాం, ఆ విధంగా వెళ్తే బాగుపడతాం. ఎందుకంటే మన తృప్తి అనేది ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొద్ద నుంచి రావాలండి. దేవుని యొద్ద నుంచి తృప్తి లేకపోతే మనం ఎంత ప్రయాసలు పడినా, ఎంత విధాలుగా మన ప్రయాసలు పడినా అక్కడ మన తృప్తి అనేది దొరకదండి. ఈ లోక ప్రయాసలు ఏముంటాయి మనకి? మనం ఎంత దూరంగా ఉన్నామనుకున్నా కక్షల్లోనూ లేకపోతే దూషణల్లోనూ, అందుకే లేకపోతే ఈ లోక పద్ధతుల్లోనూ మనం జీవించడానికి ఇష్టపడుతూ ఉంటామండి. అందువల్ల మనకు ప్రయోజనం రాదండి. కేవలం మనం దేవుని వల్ల ఆయన ద్వారా మనం తృప్తిపరచబడేవారునే ఉన్న. అందుకే జీవనది అనేది మనలో ప్రవహించే విధంగా పరిశుద్ధాత్మ మనల్ని అని నడిపిస్తారు. అందుకే ఆయన ఇచ్చిన నీళ్లు అంటే ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా మనకి తృప్తి అనేది కలుగుతుందండి. ఆ సమయంలో ఆ స్త్రీ అక్కడికి వచ్చింది. ఆ స్త్రీ ఏం చేస్తారంటే ఆమె చేసే క్రియ, ఆమె యొక్క జీవనోపాధి దేవుని వాక్యానికి విరుద్ధమైందండి. ఆ పని చేస్తూ ఉంటుంది. ఆ ఊరోళ్ళు అందరూ తెలుసు కాబట్టి ఎవరో కూడా ఆమె సాంగత్యాన్ని కోరుకోరండి. ఆమెతో ఎప్పుడు కూడా ఎవరో కూడాను స్నేహం చేయరండి. అందుకే ఆమె మిట్ట మధ్యాహ్నం 1 గంటకి నీళ్ళ కాడికి వచ్చిందండి. ఆ సమయంలో ఎవరో నీళ్ళ కాడికి రారు. వచ్చింది. ఆ సమయంలో ప్రభు అక్కడే కూర్చుని ఉన్నారు. ఆమెను చూసి ప్రభు అడుగుతున్నారు అనమాట, అమ్మ నాకు నీళ్ళకు దప్పికి ఇమ్ము. ఆ మాటకి అర్థం ఏమిటంటే నీ ఆత్మను నాకు ఇమ్ము అని అర్థం అండి. ఎందుకంటే నశించిపోయే ఆత్మల్ని వెతికి రక్షించేటువంటి దేవుడండి. దేవుని వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకున్నాం అనుకోండి, ఆ వాక్యానికి లోబడేవారునే ఉంటామండి. మొట్టమొదటి మనం దేవుని పిలుపుని మనం వినాలండి. విని గ్రహించుకుంటే అప్పుడు మన హృదయం దానికి లోబడుతుందండి. ఆమె వెంటనే అన్నది, అయ్యా మా నీళ్ళు మీరు ఎలా తాగుతారు అని. ఎందుకంటే ఆమె జీవించే విధానం ఆమెకు తెలుసు, అది దేవుని వాక్యానికి విరుద్ధమైందండి. ఎందుకంటే ఈ లోకంలో జీవించే విధానాలు ఎలాగుంటాయి? ఏ విధంగానైనా సరే 4 రాళ్ళు సంపాదించుకోవాలి. ఎందుకంటే పెద్దవాళ్ళు బోధించేది మొట్టమొదటి ఇదేనండి. నువ్వు ఎలా పాటలు పడతావో కానీ 4 రాళ్ళు వెనక్కి వేసుకుని అందరు ఇదే చెప్తారే. ఇప్పుడు 4 రాళ్ళు వెనకాల వేసుకోమంటే ఎలాగ వేసుకోవాలి? ఎందుకంటే దేవుని ఆశీర్వాదం వల్ల మనం వేసుకోవాలా, వెనక వేసుకోవాలా, లేకపోతే మన సొంత తెలివితేటల వల్ల వేసుకోవాలా? దేవుని ఆశీర్వాదం వల్ల మనం ముందుకు వెళ్ళాలండి. కానీ అలాగ ఉండదు ఈ లోకం. అనుకోకుండా కోపాలు రావటం, అసూయలు రావటం, ద్వేషాలు రావటం, మన లేనిపోని విషయాలు కూడా మనకు కలగజేసిన పరిస్థితులు రావటం కడకే. ఎందుకంటే మనము మంచివారిగా పిలువబడటానికి చాలా రోజులు కష్టపడాలండి. కానీ పోగొట్టుకోవటానికి ఒక్క క్షణం కనుక మన జాతక లేకపోతే, ఎందుకంటే మన నోటి మాటే మన క్రియే అక్కడ మనల్ని ఏం చేస్తుంది? దోషులుగా మారుస్తున్నాయి. అలా మార్చడానికి కారణం ఏమిటి? అక్కడ మనలో పరిశుద్ధాత్మ లేడు. అందుకే మనం ఏం చేసినా సరే మన తృప్తి రాదండి. ఎన్నో రకాల ప్రయాసాలు పడతాం. ఆ ప్రయాసాలు పడుతూనే ఉంటాం, కానీ ఆ ప్రయాసంలో మనం తృప్తి పడవండి. కానీ నిజమైన తృప్తి ఎప్పుడు వస్తుంది? దేవుని నడిపింపు వల్ల వస్తుందండి.
అందుకే నేనిచ్చి నీళ్లు త్రాగు అన్నారు ఆయన. త్రాగు ప్రతివాడును వాడెప్పుడును దప్పికొనడండి. దేవుని ఆశీర్వాదం వల్ల జీవించిన వారు ఎవరైనా సరే మాకు కొరత ఉన్నది అని వాళ్ళు అసంతృప్తితో ఎవరు జీవించరండి. దేవుని ఆశీర్వాదం ఎప్పుడూ కూడా మనల్ని ఒక స్థితిలో తీసుకెళ్తుందండి. ఎందుకంటే క్రమంలోకి. ఎందుకంటే అక్కడ ఇస్సాకు కరువు రోజులు, ఆ రోజుల్లో ఆయన విత్తనాలు వేసారండి. ప్రపంచం అంతా ఎక్కడ కూడా విత్తనాలు వేసే పరిస్థితులు లేవండి. ఆ రోజుల్లో కూడా ఆయన విత్తనాలు వేశారు. విత్తనాలు వేసిన తర్వాత క్రమముగా ఆయన అభివృద్ధి పొందుకుంటూ వచ్చారండి. దేవుడు ఎప్పుడు కూడాను ఒక క్రమ పద్ధతుల్లో మనల్ని ఆశీర్విస్తారండి. అందుకే నేనిచ్చి నీళ్లు త్రాగు ప్రతివాడును దప్పిక కొనడండి. ఎప్పుడు క్రమములో ఉండాలి. ఎప్పుడు మనం దేవుల్లో క్రమములో ఉన్నప్పుడు క్రమముగా మనం దీవించే ఆశీర్వించే దేవుడు అండి. ఆశీర్వాదాల కొరత ఉండదండి. ఈ లోకంలో అలా ఉండదు. అందుకే మనం ఎప్పుడు నిరాశ కలిగిన వారునే ఉంటామండి. దేవుని పిలుపుని మనం అంగీకరించామనుకోండి, ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వించి ఉన్నతమైన స్థానం నిలిపేవారుగా ఉంటారు. అదేవిధంగా ఇర్మీయా గ్రంథం 2:11 చూడము. దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనాను మార్చుకొనిన అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానిని తమ మహిమను మార్చుకొనిరి. హల్లెలూయా. మరి దేవుని బిడ్డలమే, కానీ కొన్ని విషయాల్లో మనకి అది శాపాన్ని ఆశీర్వాదాన్ని పోగొడుతుందని తెలుసు కూడా మనం ఏం చేస్తామంటే అండి, అందుకే మనలోని ఆవేశాన్ని బట్టి మన ఆలోచన బట్టి దాన్ని పాడు చేసుకుంటామండి. మనం అంతవరకు ఎక్కడున్నాం? జీవజాలం ఊటలో ఉన్నాం. కానీ అది తప్పించుకుని మనకి ఆశీర్వాదం లేనిది మన ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో కూడాను మనమే కొట్టుమిట్లాడుతూ వెళ్ళిపోతామండి. అంటే జీవజలం ఊటనిచ్చేటువంటి ఆశీర్వదించే తొట్టిలో ఉన్నవారు అక్కడ నీళ్లు నిలవని తొట్టిలోకి, అంటే ఆశీర్వాదంలోకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తే కడక మనకు వచ్చేది ఏమొస్తుందండి? నిందలు కలహాలు వస్తాయండి. నిందలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, వీటి వల్ల మనకి ఏమొస్తుంది? ఇప్పుడు నిరాశ అండి. ఈ స్థితిలో మనం వెళ్ళకూడదండి. అందుకే ప్రభు చెప్తున్నారు, నా జనములు 2 రకముల నేరములను, ఆకాశమా దీన్ని బట్టి విస్మయ పొందుము, కంపించుము, బొత్తిగా పాడైపోము. ఇదే ఎందుకంటే మనము క్రమము తప్పితే దేవుని ఆశీర్వాదాల క్రమం తప్పుతాయండి. ఎప్పుడూ కూడాను తన బిడ్డల ద్వారా తనకు ఎప్పుడు కూడా మహిమ రావాలని చూస్తారే. మనము ఎప్పుడైతే క్రమం తప్పుతామో ఆ క్రమాన్ని బట్టి దేవుని ఆశీర్వాదాలు కూడాను అవి కూడా క్రమం తప్పుతాయండి. ఆశీర్వాదాలు పోగొట్టుకుంటే మనకి ఏమొస్తుంది? అశాంతి, ఆందోళన. ఆ ఫలాలు ఎవరు అనుభవించాలి? ఖచ్చితంగా మనమేనండి. అందుకే ఆకాశమా విస్మయపడుము, కంపించుము, బొత్తిగా పాడైపోవు. ఎందుకంటే ఆయన ఏమంటున్నారు? విస్మయం అంటే ఏమిటి? వీళ్ళు దేవుని బిడ్డలేనా? వీళ్ళు వాళ్ళేనా? వీళ్ళు ఇలా రక్షణ పొందుకున్న వారైనా? ఏమిటి ఇలాగ మారారేటి? ఇలా మాట్లాడుతున్నారేటి? ఇలా ప్రవర్తిస్తున్నారేటి? ఈ విధంగా జీవిస్తున్నారేటి అని విస్మయం పొందుతుంది. చూడండి, ఆ విస్మయం అక్కడ ఆకాశానికి చెప్తున్నారండి. ఆకాశమా విస్మయము పొందుము, బొత్తిగా పాడైపోము. పాడైపోమంటే రావాల్సిన ఆశీర్వాదాలు అక్కడ అన్నీ కూడా గచ్చి తప్పిపోతాయండి. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలములు ఊటలైన నన్ను విడిసి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా
బ్రద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. హల్లెలూయా. ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆశీర్వాదం దాటి బయటికి వెళ్ళకూడదండి. ఆశీర్వాదాలు మనకు ఉచితంగా దేవుడు మనకు అనుగ్రహిస్తేనే వస్తాయండి. మన శక్తి వల్లనో లేకపోతే మన ప్రార్థన వల్లనో కాదండి. దేవుడు మనకి అనుగ్రహిస్తేనే వస్తాయండి. దానికని పోగొట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ అవి పొందుకోవాలంటే చాలా కష్టపడాలి. ఆశీర్వాదం అనేది ఎప్పుడూ కూడాను దేవుడు మనకి ఇచ్చేటువంటి ఉచిత వరం అండి. ఆ ఉచిత వరాన్ని మనం పాడు చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ పొందుకోవటం అనేది చాలా కష్టపడాలండి. అందుకే జీవజల నది ఓట అనేది ఎప్పుడు కూడాను మనలో సమృద్ధిగా ఉండాలి. ఆ సమృద్ధి గల ఓటలోకి దేవుడు పిలుస్తున్నాడు. దానికి రోకలు ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మన ఆయుష్ని దేనికోసం ఉపయోగిస్తున్నామండి? అంటే దేవుడు మనకి ఇచ్చిన ఆయుష్ని ఆయన కోసం ఉపయోగించుకున్నాం అనుకోండి, ఆశ్చర్యకరంగా ఉంటుందండి. ఆ ఆయుష్ని మనం ఎప్పుడైతే మనం ఈ లోక పద్ధతిగా ఉపయోగించుకున్నాం అనుకోండి, అది మనకి ఏమనిపిస్తుంది? ఆ విధంగా ఉన్నప్పుడు మనకు వచ్చే ఫలాలు ఏమిటండి? అక్కడ ఏమో ఆశీర్వాదం ఉండదండి. రోకలు లేకయే అంటున్నారు ఆయన. ఇంకా ముంచదు మందులు. ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, ఇంట పుట్టిన దాసుడా కాడు కదా, అతడు ఎలా దోపిడీ సొమ్ము ఆయను. ఎందుకంటే ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాత, మనం దేవుని బిడ్డలుగా మార్చబడిన తర్వాత మనం ఎవరికి దాసులం కాదండి. కేవలం మన దేవుని బిడ్డలం అండి, ఆశీర్వించబడిన వారం. కానీ ఆ ఆశీర్వాదాలు పోగొట్టుకునే పరిస్థితుల్లోకి రావడానికి కారణం ఏమిటి? ఎప్పుడైతే మన ఆయుష్ని ఆయన దేవునికి ఉపయోగించుకోకుండా మన సొంతానికి ఉపయోగించుకుని దేవునికి విరుద్ధంగా మనం ఎప్పుడైతే జీవితం మొదలు పెడతామో, దేవుని ఆశీర్వాదాలు కూడా క్రమం తప్పుతాయండి. అలాగే మన సమయం అయినా సరే, అలాగే దేవుడు ఇచ్చినటువంటి మన ఆస్తిని అయినా సరే, అంటే మనకు రూపాయి దేవుడు ఇచ్చాడంటే ఆ రూపాయిని దేనికోసం ఉపయోగిస్తున్నాం మనం? ప్రతి రూపాయి కూడా దేవుడు ఇచ్చిందేనండి. ఆ రూపాయి దేవుడు మనకి ఎందుకు ఇచ్చారు? ఆయన ఈ లోకంలో మనం ఆయన బిడ్డలుగా జీవించడానికండి. ఆ రూపాయి వల్ల దేవునికి మహిమ రావాలి, అలాగే మనకు కూడా మహిమ వచ్చే విధంగా ఉండాలండి. అలాగే మన దేవుడైతే ఏదైతే మనకి ఇచ్చాడో ఆ ఇచ్చిన దాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి, ఇంకనూ దేవుడు మనకి ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటారండి. కానీ ఎప్పుడైతే మనం దాన్ని ఎప్పుడైతే దుర్వినియోగం చేసుకుంటామో అదే మనం ఆశీర్వాదాలన్నీ మనలో పోగొట్టే విధంగా ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడాను నీళ్లు నిలవ ఉండే తొట్టిలోనే మనం ఉండాలి. అంతేగాని ఆ యొక్క బద్దలాసిపోయిన తొట్టిలో నీళ్లు పోసుకుంటే ఆ నీళ్లు మనకు ఉపయోగం ఉండవండి. అక్కడ మనకు తెలియకుండా. అందుకే ఎప్పుడు చూడండి, ఓటుకుండలో నీళ్ళు ఎన్నాళ్ళు ఉంటాయండి అమ్మా. అందుకే పైకి చూస్తే బాగానే ఉంటుంది, అందులో నీళ్లు పోస్తే ఎన్ని రోజులు ఉంటాయమ్మా? ఎందుకంటే తీరా దప్పిక అయిందనుకోండి, మనకి ఆ దప్పిక తీర్చుకోవడానికి చూస్తే నీళ్లు ఉండవండి అందులో. ఎందుకంటే మనకు తెలియదు, కారిపోయేది కూడా మనకు కనపడదు. ఎందుకంటే ఓటికుండ అంటే ప్రార్థన లేని జీవితం అండి. ఆ విధంగా దేవుడు ఎప్పుడు కోరుకోడండి. అందుకే ఆయన నీవు దేవుని వరము నువ్వు తెలుసుకుంటే నీవు మళ్ళా దప్పిక అనుకున్నట్లు నేను నీకు దప్పికను తీరుస్తాను అంటున్నా. అదే జీవజనది ఓట అండి. అందుకే అందరు పాడతారు చూడండి. నీ నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా నిత్య జీవనదిని, నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. యా హల్లెలూయా హల్లెలూయా మే శరీర క్రియలన్నీయో నాలో
నశయింపజేయుమయ్యా శరీర క్రియులన్నీయో నాలో నశయింపజేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా నిత్య జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా బలహీన సమయములో నీ బలమును సంగుమయ్యా బలహీన సమయములో నీ బలమును సంగుమయ్యా హల్లనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా నిత్య జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా హల్లెలూయా. ఎందుకంటేనే పరిశుద్ధాత్ముడులో మనలో ప్రవహించే విధంగాను దేవుడు పిలుస్తున్నారండి. ఎవడైనా దప్పికొనేలా నా యొద్దకు రండి, నేను మీ యొక్క దప్పికను తీర్చెదను. ఎందుకంటే మన ఈ లోకంలో మనం సమాధానంగా జీవించాలంటే దేవుని యొద్దమను పొందుకునేవారమునే ఉండాలి. అది పరిశుద్ధాత్మ ద్వారానే సాధ్యమని ఆ మాట యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఉంటుంది చూడము. ఏడు 38 నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను నా యందు విశ్వాసించిన వాడెవడు లేఖనము చెప్పినట్లు వాడి కడుపులో నుండి జీవజల నది ఊటలు పారును. ఎందుకంటే దేవుని సన్నిధానంలోనూ మనం ఎప్పుడైతే మనం ఆయన మీద ఆధారపడి జీవిస్తామో మన వృధా ప్రయాసాలు అనేది మన జీవితాల్లో ఉండవండి. ఎప్పుడు కూడా దేవుని ద్వారా మనం తృప్తిపరచబడేవారునే ఉంటామండి. ఆశీర్వాదాలు ఖచ్చితంగా దేవుడు మనకి ఇచ్చారు. ఆ ఆశీర్వాదాలు మనకు పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ నడిపింపులోకి వెళ్ళాలి. ఆయన వాక్యం మనలో క్రియ చేయాలి. ఎప్పుడైతే మన జీవనది ఊట అంటే ఆ పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క అవసరత ప్రతి ఒక్క తృప్తి అంటే తృప్తి అనేది పరిశుద్ధాత్మ ద్వారా వస్తుందండి. ఎందుకంటే మనలో పరిశుద్ధాత్మ క్రియ లేకపోతే మనం ఎంత ప్రయాసపడినా సరే తృప్తి అని ఉండదండి. తృప్తి లేకపోతే ఈ లోకంలో జీవించడం చాలా కష్టం అండి. అది ఒక తృప్తి ఎక్కడి నుంచి వస్తుంది మనకి అని సన్నిధానంలోనే. అందుకే ఆయనలో మన అందుకే పిలుస్తున్నారు, ప్రయాసపడే భారాలు మోస్తున్నారు వారలారా నా యొద్దకు రండి, ఒకవేళ దప్పికొంటే నా యొద్దకు రండి నేను మీకు ఇస్తాను. ఖచ్చితంగా ఇస్తారండి అని సన్నిధానంలో ప్రయాసపడేవారునే. ఎందుకంటే ఈ లోక ప్రతి ఆశీర్వాదము కూడాను దేవుని సన్నిధానంలో మనకు దొరుకుతుందండి. ఆ మాట మీరు చదవాలంటే ఎపిసిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడు 4-12 వచనాలు. మొదటి అధ్యాయం 4-12 వచనాలు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా ఒక నిమిషం అమ్మ. మరి ఈ చదివిన 4 వచనాల్లో మనకి ఏం కనపడుతుందండి అమ్మా? ఎందుకంటే మన ఈ లోకంలో కొద్దిమందిగా ఉన్నాం మనం. అందరిలో మనలో ఏముండాలన్నారు ఆయన అమ్మా?
ఆయన కోరుకున్నది, పరిశుద్ధాత్మను కోరుకున్నది ఏమిటండి? మనలో ఐక్యము, సమాధానము, ప్రేమ, ఇంకా చదువుమా, దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొను వాను వలె ప్రభువును బట్టి ఖైదీనైనా నేను మిమ్ములను బతుమాలు కొనుస్తున్నాను. మనం ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ ఈ విధంగానూ ప్రభు ద్వారా మనం కనబరుచుకునే వారమే ఉండాలండి. అది ప్రభు ఆశీర్వాదాలకి మార్గం అండి. అది మనం ఎక్కడ ఉంటున్నామో అక్కడ ఎప్పుడు ఐక్యము ఉండాలి, ఐక్యంతో ఉండాలండి. సమాధానం, ఎందుకంటే మన దృష్టి ఎప్పుడు చూడండి 2 రకాలుగా కనపడుతుందండి. ఎందుకంటే ఒక మనిషిలో మనం మంచిని చూడగలుగుతాం, చెడుని చూడగలుగుతామండి. చూసి విధానాన్ని బట్టే అవతలోడు మనకు అర్థమవుతాడండి. కానీ మనం కేవలం మంచిని చూసామనుకోండి, ఆ చెడు మనకు అడ్డు రాదండి. కేవలం మన చెడునే చూసామనుకోండి, ఆ మంచి మనకు కనపడదండి. మనం చూసే విధానాన్ని బట్టే అక్కడ అవతల మనకు అర్థమవుతారండి. అందుకే మనం ఎప్పుడు దేన్ని ఆశ్రయించాలి? ఎప్పుడు మంచిని ఆశ్రయించాలనుకోండి, ఎప్పుడు కూడా మన ఐక్యమత్యంలోనే ఉంటాం. కానీ అక్కడ మనం ఎప్పుడు చెడుని చూస్తాం మొదలు పెడితే అందులో మన ప్రేమ ఉండదు, ఐక్యమత్యం ఉండదు, అనురాగం ఏదీ ఉండదండి. అక్కడ ఏమో ఏలుబడి చేస్తుంది? సాతాను ప్రభావం అండి. అప్పుడు మనలో ఏమొస్తుంది? అసూయ, ద్వేషాలు, కోపాలు ఇవన్నీ మనలో ఎప్పుడు ఏలుబడి చేస్తే ఈ విధంగా ఉన్నప్పుడు అండి. ఈ విధంగా మనం పిలవలేదండి. లోకం వేరు, దేవుడు వేరు. అందుకే మనలో ఏముండాలి? వినయముతో కూడిన భయభక్తులు కలిగిన వారునే ప్రభువును కనబరుచుకోవటాన్ని మనం ప్రయాసపడే వారునే ఉండాలండి. ఎప్పుడు కూడాను మనం ఆలోచన, అంటే దేవుని వాక్యం ద్వారా మనం ఆలోచించుకునే వారునే ఉండాలి. అప్పుడు మనలో శాంతి, సమాధానం అనేది మనలో ఏలుబడి చేస్తుందండి. ఎప్పుడైతే మనం ఆయన పక్కన పెట్టి మన ఆలోచనతో ఆలోచించడం మొదలు పెడతామో అప్పుడే సమస్యలకు మూలమవుతుందండి. అవతలవాడు అంటారు, చూడండి నిజంగా వీళ్ళు దేవుడిని నమ్ముకున్నారా? అక్కడ ఒక మాటతో ఏమైపోయిందండి, ఉన్న సాక్ష్యం పోయిందండి. మళ్ళీ సంపాదించుకోవాలంటే వాళ్ళు నమ్ముతారా? ఆ ఆత్మ కనుక అభ్యంతరం పడిందంటే ఆత్మ మళ్ళీ దేవుని దగ్గరికి వస్తుందా? ఏమాత్రం రాదండి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలండి. జాగ్రత్తగా లేవనుకోండి మన ఎప్పుడు దేవునికి మనం ఎప్పుడు దగ్గర కాలేమండి. ప్రతి ఒక్క విషయంలోనూ వాక్యాన్ని ముందు పెట్టుకుని వెళ్ళేవారునే ఉండాలండి. చదువు ఇంకాను. శరీరం ఒక్కటే, ఆత్మయో ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమే ఎక్కడ నిరీక్షణ ఉన్నదో పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నారండి. మనం అందరూ కనపరుచుకునే వారమే ఉన్నామా? అందరిని ప్రభుని చూస్తారండి. కానీ ప్రభుని మనలో మరుగుపరుచుకునే వారికి ఉన్నామా? ప్రభు కనుక మనలో కనుక మరుగుపరుచుకున్నాం అనుకోండి, ఏనాడు మన ప్రభుని కనపరచలేమండి. అంటే ఎందుకంటే మనలో ఉన్న ప్రభుని ఎక్కడ కనపడాలండి? మనం ఎక్కడున్నామో అక్కడ మనలో ప్రభువు కనపడాలి. అలా ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు ఖచ్చితంగాను మనలో ఏలుబడి చేస్తాయండి. ఎప్పుడైతే మనలో ఉన్న ప్రభుని మరుగుపరుచుకుంటామో అప్పుడే మనలో ఎక్కడ తృప్తి అనేది దొరకదండి. ఎన్నో ప్రయాసాలు పడతాం, ఆ ప్రయాసాలు మనకి వ్యర్థంగా మారిపోతాయండి. అలా ఉండమని దేవుడు మనకు పిలవలేదండి. ఎందుకంటే రక్షించిన దేవుడు మనల్ని ఆశీర్వాదంలోనూ నడిపించడానికి పిలిచారండి. అందుకే జీవజల నది ఓట అయినటువంటి తొట్టిని పక్కన పెట్టి బద్దలాసిపోయిన తొట్టిని ఆశ్రయిస్తే అది నేరములుగా కనపడతాయండి. ఇంకా ముందుకు వెళ్తే కనపడుతుంది చూడండి, ఆ నేరాలో ఖచ్చితంగా మనమే అనుభవించవలసి వస్తుందండి. ఎందుకు చేసిన వారే ఆ సమయం ఆ బాధ్యత కూడా అనుభవించవలసి వస్తుందండి. చదువు అక్కడ. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుభవించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడిన. ఎందుకంటే మనకి ఇవ్వబడిన ఆ ప్రతి ఆశీర్వాదమును మనం సంపాదించుకున్న దాన్ని బట్టి దేవుని కృప ఉంటుందండి. కృప లేకపోతే
దేవుని యొద్ద నుంచి ఏది కూడా పొందుకోవడానికి అవకాశం లేదండి. ఎందుకంటే కృప అంటే ఏమిటి? మన ప్రేమేమీ లేకుండానే మన ఉచితంగా మనం పొందుకున్నదని కృప అంటామండి. అక్కడ మనం ఏ ప్రయాసపడలేదండి. అయినా సరే దేవుడు మనల్ని ఆయన చూసి మనల్ని రక్షించుకోవటానికి ఆయన కుమారుని ద్వారాను ఆయన కృపను మనకు అనుగ్రహించారే. ఆ కృప మనం ఇక్కడ మనం ఏ విధంగా సంపాదించుకున్నామో ఆ పరిమాణాన్ని బట్టే దేవుని యొద్దమని పొందుకునేవారు. అదిగా ఆశీర్వాదాలు రావాలంటే ముందు మనం దేవుల్లో నిత్యం నిలిచేవారునే మనం సంపాదించుకున్న దాన్ని బట్టే. అందుకే 30 అంతల వారు ఉంటారు, 60 అంతల వారు ఉంటారు, 100 అంతల వారు ఉంటారండి. మరి ఎప్పుడు 30 అంతల వారుగా ఉంటాము మనం, లేకపోతే 60 అంతలు, లేకపోతే ఇంకా 100 అంతల వారుగా మారాలా? 100 అంతలుగా మారాలంటే ఆయన మనలో క్రియ చేయాలి. ఆయన కృప ఎక్కడ ఉండాలి? మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి రావాలండి. దావీదు అన్నారు చూడండి, కృపాక్షేమము నా వెంటనే వచ్చును. మనం ఎక్కడితే అక్కడికి రావాలండి. అదే మనకి ఆశీర్వాదం అండి. అది ఇవ్వటానికే దేవుడు పిలిచినవాడు. ఎందుకంటే దప్పిగొనులారా నా యొద్దకు రండి, నేను మీకు దప్పిక తీరుస్తాను. ఆ మాటకి అర్థం పరిశుద్ధాత్మ నడిపింపులోకి మిమ్మల్ని నడిపిస్తానని అర్థమండి. ఆయనలో నిలకడగా ఉండి దేవుడిచ్చిందని మనం కాపాడుకుంటున్నవారునే ఉండ. అదేవిధంగా రోమీయులు 3:24 చూడమ్మా. కాబట్టి నమ్మువారందరూ ఆయన కృపను బట్టి ఆయన కృపచేతని క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. హల్లెలూయా. ఆయన కృప ద్వారానండి. ఎప్పుడైతే మనం ఆయన మీద ఆశపడి ఆయన ద్వారా నడుచుకోవడానికి ఇష్టపడ్డామో, ఆయన సన్నిధానాన్ని ఉపయోగించుకున్నామో. ఎందుకంటే జీవజల నది ఓట ఉండేది దేవుని సన్నిధానంలోనే. ఎప్పుడు పరిశుద్ధాత్మ ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా దేవుని సన్నిధానంలో దొరుకుతాయండి, ఆయనలోనే ఉంటాయండి. అందుకే ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచి, ఆ మాట కీర్తన 107 కీర్తనలు 9వ వచనంలో ఉంటుందమ్మా. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలి కొని వానిని ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నత తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనప కట్ల చేతను బంధింపబడిన వారి చీకటిలోను మరణాంధకారములోను నివాసం చేయవారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసి. రెండు చూడండి, ఆశీర్వాదం కనపడుతుంది, అదేవిధంగాను అదేవిధంగా కింద శిక్ష కూడా ఖచ్చితంగా కనపడుతుంది. ఇప్పుడు మన దేవుని మీద ఆశ కలిగి ఉన్నాం అనుకోండి, ఆశీర్వాదాలతో నింపుతారండి. ఎప్పుడైతే ఆయన మాటలు తృణీకరించి పక్కన పెట్టేసి సంబంధం లేని వారికి ఉండిపోయాం అనుకోండి, ఎందుకంటే ఈ లోక కక్షలనే మనం ఎక్కువగా భావించి దేవుని ఆశీర్వాదాలు పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, అది మన చేతులారా తెచ్చుకున్నది బాగా మాట్లాడుతుందండి. ఈ రోజుల్లో కొన్ని కుటుంబాలు అలాగే ఉంటున్నాయి. వాళ్ళలో వాళ్ళు ఉన్నటువంటి సమస్యలను బట్టి దేవుని కూడా పక్కన పెట్టేసే ఆలోచనలకు వెళ్ళిపోతే మరి దేవుని ఆశీర్వాదాలు మనకి ఎలాగొస్తాయి? ఆశీర్వాదాలు రావాలంటే ఆశ కలిగిన ప్రాణం కలిగిన వారమే, ఆయన మీద ఆధారపడి జీవించేవారునే. అందుకే ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడు ఆకలగొని వారి ప్రాణమును మేలుతోనూ నింపి ఉన్నాడు. మంచి గోధుమలతో ఆయన తృప్తిపరిచే దేవుడు. ఆయన ఆశ్రయించాలండి. అందుకే మనకి దేవుడు మనకి ఇచ్చిందాన్ని ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకున్నాం. అనవసరమైన విషయాలకు మనం వేస్ట్ చేసుకోకూడదండి. ఎందుకంటే మన సమయం, ఆ సమయాన్ని ఎవరి కోసం ఉపయోగించాలి? ఖచ్చితంగా మనం మేలులు పొందుకోవడానికి ఉపయోగించుకున్నాం అనుకోండి, మేలుల్లో తీసుకెళ్తుందండి. కానీ ఉపయోగం లేదానికి ఉపయోగించుకున్నాం అనుకోండి, దానివల్ల మనకి ఏ మాత్రం ఉపయోగం ఉండదండి. కనుకే దేవుని కోపానికి గురి కావాల్సి వస్తుంది. అంటే దేవుడు మనకి ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు, అది సమయాన్ని ఇచ్చాడు, అదేవిధంగా మనం సంపాదించుకునే దానికి కష్టాజీతాన్ని ఇచ్చాడండి. ఆ పని చేసుకోవడానికి కూడా బలము, శక్తి, ప్రభావం అన్నీ ఇచ్చాడు మనకి.
అవన్నిట్లు దేనికి ఉపయోగించుకోవాలి? ఇప్పుడు మేలు కోసం ఉపయోగించుకోవాలండి. అప్పుడు మనం ఖచ్చితంగా తృప్తిపరచబడేవారమునే ఉంటామండి. అందుకే ప్రతి ఆశీర్వాదం కూడాను దేవుడిచ్చి ఉచిత కృప వల్ల పొందుకునేది ఉంటుందండి. ఇంకా ముంచేదేమో రోమియోలోను పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి కృపాశయము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలు పరిశ్రమ. మన దేవుడు తెలియకమని పోని చేసిన పొరపాట్లను దేవుడు లక్ష్య పెట్టలేదండి. వాళ్ళన్నిటినీ కూడాను తన కృపధారాను వాళ్ళు క్షమించి అవన్నీ కూడా తన కుమారుడి మీద మోపుకుని తన కృపాకరుణాధారం ద్వారాను ఆయన బలి ఇచ్చి మనకి కొత్త జీవితాన్ని ఇచ్చారండి. ఆ కొత్త జీవితమే దేవుని సన్నిధానం అండి. ఇప్పుడు మన దేవుని సన్నిధానంలో మనం ఏం చేయాలి? ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించడం మానేసి మళ్ళీ లోకంలోనే ఆ కలతలో అన్నింటినీ మనం మనసులో పెట్టుకుని దేవుని సన్నిధానం దూరం చేసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగాను దేవుని ఆశీర్వాదం వస్తుందా లేదా దేవుని కోపం వస్తుందా? అంటే దేవుని కరుణాధారంగా మనల్ని ఆ సన్నిధానం ఇచ్చారండి. అంటే మన పాపములన్నింటినీ తన కుమారుడి మీద మోపుకుని కేవలం తన కుమారుడి యొక్క ద్వారానే కరుణాధారంగాను మనల్ని కొత్త జీవితాన్ని మనకు అనుగ్రహించారు. ఎందుకంటే ఏ విషయంలో అయినా సరే, ఏ విధంగా సరే కుమారుడి ద్వారానే మనం పొందుకుంటామండి. అందుకే మీరు ప్రార్థన చేస్తే ఎవరి నామంలో చేస్తారు? ప్రతిదీ కూడానండి. అంటే ఆయన మనకే అనుగ్రహించబడ్డారు కరుణాధారం అని. అందుకే దేవుని సన్నిధానం అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి కరుణాధారమైనటువంటి ఇచ్చినట్టు ఆశీర్వాదం అండి. అందుకే మన అవసరాలు ఎక్కడ అడగాలి? దేవుని సన్నిధానంలోనండి. ఒకవేళ మనకు తెలియకుండా పాపం మన మీద ఏలుబడి చేస్తుందా? పాపాన్ని ఎక్కడ విడిచిపెట్టాలండి? అని సన్నిధానంలోనండి. అక్కడ వచ్చి మన పొరపాట్లు ఒప్పుకుని దేవుని పరిశుద్ధాత్మ దగ్గర ఆయన దగ్గర నిలిచి ఎప్పుడు ఉంటామో అప్పుడే పాపములు కడిగి వేసి కొత్త జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చేవారుగా ఉంటారు. అదేవిధంగా మరొక చోట ఎఫెసీయులు 2:8 చూడమ్మా. మీరు విశ్వాసము ద్వారా కృపచేతని రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగిన కాదు, దేవుని వరమేనండి, విశ్వాసమేనండి. కేవలము అంటే దేవుని యొక్క ఇచ్చినట్టు ఉచిత వరం అండి అది. అంటే మన అర్హతను బట్టో లేదా మన యోగ్యతను బట్టో కాదండి, ఉచిత కృప, ఖచ్చితంగా ఆశీర్వాదమేనండి. అది దేవుని వల్ల మనం పొందుకున్నాం. అది మనకి ఇప్పుడు మేలుల్లో తీసుకెళ్తుందండి. ఆ మేలులు పొందుకోవాలంటే దేవుడు ఇచ్చే ఉచిత కృపలో నిలిచి ఉండేవారమునే ఉండాలి. చదువమ్మా. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వల్ల కలిగినది కాదు గనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయ్యి ఉన్నాము. మన కొత్త జీవితాన్ని దేవుడు మనకి ఇస్తున్నారండి. అందుకే ప్రయాసపడి భారాలు మోస్తున్న సమస్త జనులారా, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 28వ వచనంలో ఉంటుందండి. మరి ఈ లోకంలో ఉన్న మరి ప్రయాసాలు అన్నింటిని కూడాను విడుదల పొందుకోవాలంటే మనం ఖచ్చితంగాను ఆయన ఆశ్రయించే వారమే ఉండాలి. చదవమ్మది.
ప్రయాసపడి భారములు మోయిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని మనకు విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది? అది దేవుని సన్నిధానంలోనేనండి. బయట మనకి ఎక్కడ కూడా విశ్రాంతి అనేది ఏమాత్రం దొరకదండి. అందుకే ఎప్పుడూ కూడాను దేవుని సహాయంతో ముందుకు వెళ్ళటానికి ప్రయాసం. అందుకే మన తెలివితేటలో మన జ్ఞానము ఇవి ఎప్పుడు మనకు పనికిరావండి. ఆ మాట ప్రసంగిలో అంటాడు చూడండి, ఆ మాట 2వ అధ్యాయంలో 21 వస్తున్నాడు. ఒకడు జ్ఞానముతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయును, అయితే దాని కొరకు ప్రయాసపడిన వానికి అతడు దానిని స్వాస్థ్యముగా ఇచ్చివేయవలసి వచ్చును. ఈ లోకంలో ఎన్నో తెలివితేటలతో ఎన్నో రకాలు సంపాదించుకుంటాం, కానీ అది నిజానికి ఎవరు అనుభవిస్తారు? ఇక్కడికి అది అనుభవించాలని ఎవరు ఇవ్వాలని? మనకి అనుభవించాలి, దేవుడే సహాయం చేయాలి. కేవలం దేవుని ఉచిత కృప, ఆయన ఆశీర్వాదం అది దేవుని అద్దే దొరుకుతుందండి, దేవుని సన్నిధానంలో దొరుకుతుంది. ఆయన ఆశ్రయించడానికి ప్రయాసపడేవారునే ఉండాలి. దేవుడు ఇచ్చిందని ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి, రోకలు లేకయే నా యొద్దకు రండి. ఖచ్చితంగా దేవుడు తృప్తిపరిచే దేవుడు అండి. ఇంకా మూలవాక్యంలోకి వచ్చాము. రండి రోకలు లేకపోయినను ఏమియు నియ్యకే ద్రాక్షారసమును పాలను కొనుడి, ఆహారం కాని దాని కొరకు మీరేల రోకలిచ్చెదరు? సంతృప్తి కలగజేయని దానిని కొరకు మీ కష్టాజితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట శ్రద్ధగా ఆలకించి మంచి పదార్థములను భుజించుడి. దేవుని మాట వాక్యం ఎప్పుడైతే మనం శ్రద్ధగా మనం తీసుకుని మనం గ్రహించుకుంటామో దేవుని ఆశీర్వాదం వల్ల కుటుంబం నడిపించబడుతుంది. అటు మన కొరతలు ఏ కొరతలు ఉన్నాయో ఆ కొరతలు దేవుడు ఒక క్రమం ప్రకారంగాను మనలోనూ ఆ కొరతలు తీర్చేవారుగా ఉంటాయి. అది ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. అది మనలో జరగాలంటే మనం ఇక్కడ మన ప్రయాసాలు విడిచిపెట్టేయాలి. ఈ లోక ప్రయాసాలను విడిచిపెట్టి దేవుని మీద ఆధారపడి జీవించేవారునే ఉండాలి. అప్పుడు ఒక క్రమంలో మనం కుటుంబానికి కావాలని ప్రతి అవసరత ప్రతి విషయంలో కూడాను దేవుడి ద్వారా నెరవేర్తం మొదలవుతుంది. ఇంకా ముసలమ్మ, మీ ప్రాణమును సారమైన దాని యందు సుఖంపనీయుడి చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపెదను. దేవుడు ఒక మాట ఇచ్చారంటే ఖచ్చితంగా నెరవేర్చేవారిగా ఉంటారు. శాశ్వతమైనటువంటి నిబంధనలోకి దేవుడు తీసుకెళ్తారండి. కేవలం మనం చేయవలసింది ఏమిటి? వినయముతోనూ విధేయతతోనూ దేవుని సన్నిధానంలోనూ ఆయన ఆదరణలో నిలిచేవారునే ఉండాలండి. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలండి. కేవలం మనం ఇక్కడ దాన్ని బట్టి మనం ఆలోచించామనుకోండి, ఏనాడు కూడా దేవుని మహిమపరిచేవారు ఉండలేము. దేవుని వాక్యాన్ని బట్టి ముందుకెళ్ళేవారునే ఉండాలి. ఎందుకంటే మనకి ఇచ్చే సమయాన్ని దేవుని కోసం ఉపయోగించుకోవాలి. దేవుని ఆశీర్వాదం కోసం మనం ప్రయాసపడేవారునే ఉన్నాయి. రోకలు లేకయే ఆశీర్వాదం కావాలంటే దేవుని అడగాలండి. ఎందుకంటే మనకు ఆయన ఉచితంగా అనుగ్రహిస్తారండి. ఎందుకంటే మన పరిశుద్ధత లేకపోయినా సరే పాపులుగా ఉన్నప్పుడే ఆయనే మన కోసం వచ్చారు అన్నాడు. కలవరసుల మీద ఆయన మరణించినప్పుడు మనం ఇంకా పాపంలో ఉన్నవారు అని అక్కడ మనల్ని పరిశుద్ధపరచడానికి ఆ పాపాన్ని ఎవరి మీద వేసుకున్నారండి? ఆయన మీద వేసుకున్నారు. అందుకే కరుణాధారమైన బలి ద్వారా మనం ఆయన సన్నిధానం నిలిచి ఉన్నామండి. అది కరుణాధారమైన బలి అండి. అందుకే మనతోనూ కొత్త నిబంధనలోకి ఆ కొత్త నిబంధనే రక్షణ అండి. ఆ రక్షణ ద్వారానే మనం రక్షించబడతాం. చదువు ఇంకను. ఇదిగో జనములు సాక్షిగా
అతను నియమించి తిని జనములకు రాజుగా అధిపతిగాను అతనిని నియమించి తిని మీరు ఎరగని జనులను నీవు పిలిచెదవు. నీ యొద్దకు పరిగెత్తుకుని వచ్చేదరు. అది ఆశీర్వాదం అండి. ఎప్పుడైతే దేవుడు మనల్ని మేలుతో నింపుతారో ఆ మేలు ఎవరు చూస్తారు? ఖచ్చితంగా లోకమంతా చూస్తుంది. దేవుని మందిరంలో మనం దేవుడు పిలుస్తున్నారండి. రండి రోకలు లేకయ్యే నా యొద్ద వచ్చి భుజించుడి. ఇప్పుడు దేవుని మందిరం వల్లనే ఇప్పుడు తృప్తిపరుస్తుంది. తృప్తిపరచాలంటే వినయముతోను విధేయతతోనూ దేవుని ఆశ్రయించేవారమే ఉండాలి. దేవుని సమయాన్ని దేవునికి ఎప్పుడూ కూడా మనం గణపరుచుకునే వారమే ఉండాలి. అందుకే సమయాన్ని మనం సద్వినియోగం వచ్చిన సమయాన్ని ఏం చేసుకోవాలి? మనం సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి, ప్రతి ఒక్క విషయంలోనూ అది దేవుని ఆశీర్వాదంలోకి నడిపిస్తుంది. అందుకే దావీదు గుడారం నేను మరలా కట్టేదను. ఖచ్చితంగా దేవుడు మళ్ళీ పునర్నిర్మించే దేవుడిగా ఉంటారు. విడిచిపెట్టే దేవుడు మాత్రం ఏమాత్రం కాదండి. ఇంకొక మాట ఉంది, చదివేసి ముగించేసుకుందాం. కీర్తనలో 22 కీర్తన 26 వచ్చిన చదువు. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు. నీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. దీనులు భోజనము చేసి తృప్తి నొందెదరు, యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. బూదిగంతము నివాసులందరూ జ్ఞాపకం చేసుకుని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధానాన్ని నమస్కారము చేసెదరు. రాజ్యము యెహోవాదే. ఆయన పరిపాలనలోనే ఉంటామండి, ఆయన ఆశీర్వాదాల్లోనే ఉంటాం. అసంతృప్తితోనూ ఆందోళనతోనూ మనం జీవించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ లోకంలో మన పరిస్థితులు ఎలాగున్నాయి? రుణాల బాధల్లోనూ, ఆ ఇరుకుల ఇబ్బందుల్లోనూ, సమస్యల్లోనూ, సమాధానం లేని పరిస్థితులు, ఇవన్నిటికి కారణం ఏమిటంటే మనం దేవునికి ఇవ్వాల్సింది ఆశ్రయించే విధంగా ఆశ్రయించలేకపోవటం వల్ల. ఇప్పుడు దేవుని ఎలా ఆశ్రయించాలి? ప్రతి ఒక్క విషయంలో కూడాను, ప్రతి ఒక్క ఆదరణలో కూడాను మనం ఆయన మీద ఆధారపడేవారమనే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎక్కడ ఉండాలి? ఇప్పుడు హృదయంలో ప్రవహించాలండి. ఆయన మనలో ఉన్నారనుకోండి, ఎందుకే జీవ నది ఓటల మధ్యన, ఆ మాట మొదటి కీర్తనలో ఉంటుంది చూడండి. నీటి కాలవల యొద్ద నాటబడినదై ఆకు వాడక తగిన కాలమునందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఎప్పుడైతే మనం దేవుని వాక్యంలో నాటపడతామో, ఎప్పుడైతే దేవుని మందిరంలో నాటపడతామో, అప్పుడు మనం ఆ ఎక్కడ నాటపడ్డాం? మనం పరిశుద్ధాత్మ జీవ నది ఒడ్డునండి. కాబట్టి మనలోంచి ఏమొస్తాయి? తగ్గిన కాలమునందు మనం తృప్తిపరిచేటు ఫలాలు వస్తాయి. అదే ఆశీర్వాద ఫలాలండి. అందుకు మనం ఎక్కడ నాటపడాలి? ఇప్పుడు దేవుని సన్నిధానంలో ఉపయోగించుకున్నాం అనుకోండి, సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి, అది ఆశీర్వాదాలకు నడిపిస్తుంది. ఏ సమయం అయితే దేవుడు మనకి ఇచ్చాడో ఆ సమయాన్ని ఆశ్రయించుకుని ఆయనలో నిలిచేవారునే ఉండాలండి. లోకంలో ఉన్నంత వల్ల లోకం మనకి ఏ మాత్రం ఉపయోగపడదండి. సమస్యల్లో తీసుకెళ్తుంది కానీ ఆశీర్వాదంలో తీసుకెళ్తండి. కొద్ది సమయం దొరికితే ఆ సమయాన్ని ఏం చేసుకోవాలి? మనం ఖచ్చితంగా మనం ఉపయోగించుకున్నాం అనుకోండి, ఒక క్రమములో దేవుడు నడిపిస్తాడు. ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా క్రమంలో వస్తాయండి. ఆ క్రమంలో నిలిచి ఉన్నప్పుడే యోగ్యులుగా మార్చబడాలి. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం.